A very good morning to one and all. I am dealing with the course of Diploma in Mechanical Engineering, Thermal Engineering 1, and today's topic is pressure. So, the outline of my presentation is pressure, units of pressure, various forms of pressure, problems on pressure. The topic of second unit is fundamentals of thermodynamics. So, pressure, in that first topic is pressure. Definition of pressure. The pressure exerted by the system is the force exerted normal to the unit area of the boundary. Means pressure is defined as if we take a system, in this system if we apply some force that exerted normal to the unit area of the boundary, that is termed as a pressure. For example, when a fluid is contained within the vessel, the pressure exerted on the vessel is equal to the mean change of momentum of molecules exerted particular to confining boundary per unit area. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక ఫ్లూయిడ్ తీసుకుంటున్నాము. ఫ్లూయిడ్ ఒక వెసల్ తీసుకుంటాము. ఆ వెసల్ని మనం సిస్టమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే ఆ వెసల్ లోపల మనం ఫ్లూయిడ్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఈ మనం అప్లై చేసిన ప్రెషర్ వెసల్ మీద ఎంత ఉందనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వెసల్ ఈజ్ ఈక్వల్ టు ద మీన్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎ మాలిక్యూల్స్. అంటే మాలిక్యూల్స్ మధ్యన ఉన్న ఈచ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న మొమెంటమ్ని పర్పెండిక్యులర్ టు ద అంటే మొమెంటమ్ అనేది పర్పెండిక్యులర్ టు ద బౌండరీ ఏరియా యూనిట్ ఏరియాకి అప్లికబుల్ అవుతుంది. So the exerted force per unit area on the surface, which is normally to the force, is called as a intensity of the pressure or simply pressure. అంటే ప్రెషర్ మనం ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఆర్ ప్రెషర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ని పి అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తే పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ అప్లికేషన్స్లో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీస్తో అయితే రో జీహెచ్. So P is equal to F by A, that is equal to rho GH. So P is equal to intensity of pressure or simply pressure. So pressure ni force per unit area అనుకున్నాం. So F by A, so P is equal to F by A. So F అంటే ఏంటి? Force acting on the vessel. Force unit is Newton. A is area of the vessel, that is meter square. అంటే జనరల్గా ఏరియాని ఏ అన్న లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. యూనిట్స్ ఆఫ్ ఏరియా వచ్చేటప్పటికి మీటర్ స్క్వేర్. సో ప్రెషర్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఎఫ్ బై ఏ. సో ఎఫ్ యూనిట్స్ న్యూటన్స్, ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో ప్రెషర్ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ ప్రెషర్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అయితే పి ఈజ్ ఈక్వల్ టు రో జీహెచ్. సో రో రిప్రజెంట్స్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో డెన్సిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ని యూనిట్స్ వచ్చేటప్పటికి కేజెస్, వాల్యూమ్ యూనిట్స్ మీటర్ క్యూబ్. సో డెన్సిటీ యూనిట్ వచ్చేటప్పటికి కేజీ పర్ మీటర్ క్యూబ్. అండ్ జీ రిప్రజెంట్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ వచ్చేటప్పటికి 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ హెచ్ రిప్రజెంట్స్ మానోమెట్రిక్ ప్రెషర్ డిఫరెన్స్. సో హెచ్ని మనం మానోమెట్రిక్ ప్రెషర్ డిఫరెన్స్ అంటాము. సో అంటే ప్రెషర్ని మనం ఏం చేస్తున్నామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మానోమీటర్ తీసుకొని మానోమీటర్లో లెఫ్ట్ లింబ్ రైట్ లింబ్ యొక్క ప్రెషర్ డిఫరెన్స్ని వేరియేషన్ తీసుకొని దాన్ని మానోమెట్రిక్ ప్రెషర్ డిఫరెన్స్ ఆర్ హెడ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో మనం మానోమీటర్లో మానోమెట్రిక్ మెటీరియల్ మెక్యూరీ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం ఆఫ్ హెచ్జీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. హెచ్జీ వచ్చేటప్పటికి మెక్యూరీ, ఎంఎం వచ్చేటప్పటికి మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్ఈ. సో హెచ్ యూనిట్స్ ఏంటండి? ఎంఎం ఆఫ్ హెచ్జీ. నెక్స్ట్ ప్రెషర్, యూనిట్స్ ఆఫ్ ప్రెషర్. సో ప్రెషర్కి వేరియస్ యూనిట్స్ ఏంటి, దాని యొక్క సింబల్స్ ఏంటి, ప్రెషర్ యూనిట్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాము. సో యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ పాస్కల్స్ ఆర్ కిలో పాస్కల్స్ అని కన్సిడర్ చేస్తే సింబల్ ఆఫ్ పాస్కల్స్ ఈస్ పిఏ, కిలో పాస్కల్ సింబల్ ఈస్ కేపిఏ. సో కే రిప్రజెంట్స్ కిలో, పిఏ రిప్రజెంట్స్ పాస్కల్స్. సో యూనిట్ వచ్చేటప్పటికి 1.01325 into 10 to the power of 5 pascals. సో ఇక్కడ 10 to the power of 5ని నేను 10 square into 10 cube అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాను. 10 cube ని కిలో పాస్కల్స్ అని రాస్తున్నాను.
సో 10 స్క్వేర్ మిగులుతుంది కదండి, 1.01325 into 10 స్క్వేర్. That implies 101.325 kilopascals. So pressure units pascals అయితే 1.01325 into 10 to the power of 5 pascals 1 atmosphere. సో అదే మన కిలో పాస్కల్స్ అయితే 101.325 కిలో పాస్కల్స్. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని ఏటీఎం అట్మాస్ఫియర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు 1 పాస్కల్స్. నెక్స్ట్ యూనిట్ వచ్చేటప్పటికి మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మనం ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానోమీటర్లో కన్సిడర్ చేసుకుంటే, సో యూనిట్స్ వచ్చేటప్పటికి మిల్లీమీటర్స్కి ఎంఎం, మెక్యూరీని హెచ్జి తోటి రిప్రజెంట్ చేస్తాం. సో మిల్లీమీటర్స్ ఆఫ్ మెక్యూరీ సింబల్ వచ్చేటప్పటికి ఎంఎం ఆఫ్ హెచ్జి. సో 1 atmospheric pressure is equal to 760 mm of Hg. నెక్స్ట్ యూనిట్ వచ్చేటప్పటికి టార్ అండి. టార్ యొక్క సింబల్ సేమ్ టార్. సో 1 atmospheric pressure is equal to 760 tors. నెక్స్ట్ బార్ అండి. యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈస్ బార్. సింబల్ ఆఫ్ బార్ ఈస్ బార్ అండి. సో 1 atmospheric pressure is equal to 1.01325 bars. ఓకేనండి, ఎందుకని 1 atmospheric pressure is equal to 1 pascal is equal to అన్నారు కాబట్టి. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈస్ పాండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. సో యూనిట్స్ వచ్చేటప్పటికి పిఎస్ఏ. పి వచ్చేటప్పటికి పాండ్స్ అండి, ఎస్ వచ్చేటప్పటికి స్క్వేర్, ఐ వచ్చేటప్పటికి ఇంచ్ అండి. సో పిఎస్ఐ స్టాండ్స్ ఫర్ పాండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. అండ్ ఎఫ్పిఎస్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఎల్బి పర్ ఇంచ్ స్క్వేర్. ఓకేనండి. సో 1 atmospheric pressure is equal to 14.7 ఎల్బి పర్ ఇంచ్ స్క్వేర్. సో అనదర్ యూనిట్స్ పిఎస్ఏ అనుకున్నాం కదండి. సో 1 atmospheric pressure is equal to 14.696 PSI. అంటే అప్రాక్సిమేట్లీగా 14.7 LB per inch square is equal to PSI. Next, terms in pressure. The pressure is generally represented in the following terms. సో ప్రెషర్ని మనం 5 terms కింద రిప్రజెంట్ చేస్తామండి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్, సెకండ్ వన్ ఈస్ గేజ్ ప్రెషర్, థర్డ్ వన్ ఈస్ వాక్యూమ్ ప్రెషర్, fourth one is absolute pressure, and fifth one is hydrostatic pressure అండి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి atmospheric pressure. Atmospheric pressure is defined as it is the pressure exerted by the atmospheric air on any surface of the earth. సో మనకి అట్మాస్ఫిరిక్ ఎయిర్ లోపల ఎర్త్ మీద ఏ ప్రెషర్ అయితే ఉందో దాన్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బారోమీటర్స్. సో బారోమీటర్స్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. సో 1 atmospheric pressure. సో 1 atmospheric pressure, P represent pressure, ATM represents the atmospheric pressure. So 1 atmospheric pressure is equal to 760 mm of Hg. కాలమ్ హైట్ ఆఫ్ హెచ్, సో ఎలా రిప్రజెంట్ చేసినా 760 mm ఆఫ్ హెచ్జి అంటున్నాం. సో కాలమ్ హైట్ ఆఫ్ మెక్యూరీని మనం ρgh అంటే ప్రెషర్ అనుకున్నాం కదండి. సో ρgh తోటి రిప్రజెంట్ చేస్తాం. సో వేర్ రో రిప్రజెంట్స్ డెన్సిటీ ఆఫ్ మెక్యూరీ, మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి రో అంటే డెన్సిటీ అని. ఇక్కడ మనకి బారోమీటర్లో మనం మెటీరియల్ వచ్చేటప్పటికి మెక్యూరీ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి రో రిప్రజెంట్స్ డెన్సిటీ ఆఫ్ ద మెక్యూరీ అండి. సో డెన్సిటీ ఆఫ్ మెక్యూరీ వాల్యూ 13.595 kg per meter cube అండి. సో మనకి 1 atmosphere ఈజ్ ఈక్వల్ టు ρgh అండి. సో రో వాల్యూ 13.595 kg per meter cube. అండ్ జీ వాల్యూ వచ్చేటప్పటికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ హెచ్ వచ్చేటప్పటికి మానోమెట్రిక్ హైట్ అండి 760 mm ఆఫ్ హెచ్జి. సో mm ఆఫ్ హెచ్జిని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ రిప్రజెంట్ చేస్తే 1 mm ఈజ్ ఈక్వల్ టు 1/1000 meters అండి. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 atmospheric pressure is equal to 101.325 Newton per meter square. That is equal to kilo pascals అండి. ఓకేనా. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్ లో రిప్రజెంట్ చేస్తే 10 కిలోని 10 క్యూబ్ అని చెప్పేసి సో బై 100 చేసుకుంటే 1.01325 బార్స్ అవుతుందండి. సో వీ నో దట్ 1 pascal is equal to 1 Newton per meter square అండి. సో 1 kilopascals is equal to 10 cube pascals. 1 megapascal is equal to 10 to the power of 6 pascals. 1 bar is equal to 10 to the power of 5 Newton per meter square అండి. సో 10 to the power of 5 ని 10 cube into 10 square, that is equal to 10 square ని 100, 10 cube ని kilopascals. సో 1 bar is equal to 10 to the power of 5 Newton per meter square or 100 kilopascals అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ గేజ్ ప్రెషర్. సో ఇట్ ఈస్ ద ప్రెషర్ ఆన్ ద ఫ్లూయిడ్ కంటైన్ ఇన్ ఎ క్లోజ్డ్ వెసల్. అంటే ఏదైనా క్లోజ్డ్ వెసల్ లోపల ఉన్న ప్రెషర్ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. సో ఇట్ మీన్స్ ఏ ప్రెషర్ మోర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో గేజ్ ప్రెషర్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉన్న ప్రెషర్ని మనం గేజ్ ప్రెషర్ అని రిప్రజెంట్ చేస్తాం.
ఇట్ ఈస్ మెజర్డ్ బై ఏ ఇన్స్ట్రుమెంట్స్. సో మనం గేజ్ ప్రెషర్ని ఏ ఇన్స్ట్రుమెంట్స్తో అయితే మెజర్ చేస్తామో దాన్ని ప్రెషర్ గేజెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ ప్రెషర్ గేజెస్ వచ్చేటప్పటికి బార్డన్స్ ప్రెషర్ అండి. ద ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్, అంటే ఫ్లూయిడ్ అంటే మనం లిక్విడ్ ఆర్ గ్యాస్ తీసుకుంటాము, ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ ఆర్ డక్ట్. అంటే ఒక పైప్ ఆర్ డక్ట్ ఆర్ బాయిలర్ కానీ కన్సిడర్ చేసుకుంటే అక్కడ మనం మెజర్ చేసుకునే ప్రెషర్ని గేజ్ ప్రెషర్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈస్ వాక్యూమ్ ప్రెషర్. సో వాక్యూమ్ ప్రెషర్ అంటే ఇట్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విచ్ ఈస్ లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా లెస్గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వాక్యూమ్ ప్రెషర్ అంటాం. సో ప్రెషర్ ఇన్ ద స్టీమ్ కండెన్సర్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో స్టీమ్ కండెన్సర్ అనేది వాక్యూమ్ ప్రెషర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇట్ ఈస్ మెజర్ ఏ గేజ్ బట్ ద గేజ్ రీడ్స్ ఆన్ ద నెగిటివ్ సైడ్. సో వాక్యూమ్ ప్రెషర్ని కూడా మనం గేజెస్తో మెజర్ చేస్తామండి. సో ఈ గేజెస్తో మనం మెజర్ చేస్తే నెగిటివ్ వాల్యూస్ అనేవి డైల్లో రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి మనం వాక్యూమ్ ప్రెషర్ని నెగిటివ్ ప్రెషర్ ఆర్ రేర్ ఫ్రాక్షన్ ప్రెషర్ అంటాం. సో ద వాక్యూమ్ రిప్రజెంట్స్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్సల్యూట్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో వాక్యూమ్ అనేది అబ్సల్యూట్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తోటి కూడా రిప్రజెంట్ చేస్తామండి. మనకి ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. సో చూడండి, 1090 mm of Hg, ఇది ఏ టైప్ ఆఫ్ ప్రెషర్ అంటే జనరల్గా మన అట్మాస్ఫియర్ ప్రెషర్ని 760 mm of Hg ఉంటుంది. సో 760 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. సో 1090 అనేది 760 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి సో 1090 mm of Hgని మనం గేజ్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ 720 mm of Hg. సో 760 వాల్యూ కన్నా తక్కువగా ఉంది కాబట్టి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా లెస్గా ఉంటే దాన్ని మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. సో 720 mm of Hg అనేది వాక్యూమ్ ప్రెషర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ -660 mm of Hg. సో మైనస్ అనేది నెగిటివ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నాం, నెగిటివ్ డైనా. సో ఇట్ ఈస్ ఎ వాక్యూమ్ ప్రెషర్. నెక్స్ట్ 330 mm of Hg. సో 760 కన్నా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ 850 mm of Hg. సో 760 కన్నా అబోవ్గా ఉంది 850 అనేది. సో ఇట్ ఈస్ ఏ వాక్యూమ్ ప్రెషర్, సారీ ఇట్ ఈస్ ఏ గేజ్ ప్రెషర్. 760 mm of Hg ఉంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. ఓకేనండి. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటే గేజ్ ప్రెషర్, తక్కువ ఉంటే వాక్యూమ్ ప్రెషర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ అబ్సల్యూట్ ప్రెషర్. సో అబ్సల్యూట్ ప్రెషర్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విచ్ ఈస్ pressure of the fluid which is measured with respect to the absolute zero pressure as difference. సో మన ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ని అబ్సల్యూట్ జీరో తోటి రిఫరెన్స్ తీసుకొని ప్రెషర్ని మెషర్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ మే బీ మోర్ ఆర్ లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిపెండింగ్ అపాన్. సో అబ్సల్యూట్ ప్రెషర్ అనేది అబౌవ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఆర్ లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో మనం వాక్యూమ్ ప్రెషర్ అండ్ గేజ్ ప్రెషర్ని కానీ కన్సిడర్ చేసుకుంటే అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ అంటాం. సో అబ్సల్యూట్ ప్రెషర్ని పి అబ్సల్యూట్ అంట, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని పి అట్మాస్ఫియర్, గేజ్ ప్రెషర్ని పీజీ అంట. సో పి ఆఫ్ అబ్సల్యూట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లస్ పి ఆఫ్ గేజ్. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాక్యూమ్ అయితే అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ అట్మాస్ఫియర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని పి ఆఫ్ అట్మాస్ఫియర్, అబ్సల్యూట్ని పి ఆఫ్ అబ్సల్యూట్, వాక్యూమ్ ప్రెషర్ని పీవీ అంటాం. సో పి ఆఫ్ అబ్సల్యూట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ అట్మాస్ఫియర్ మైనస్ పి ఆఫ్ వాక్యూమ్. సో ఈ టూ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం అబ్సల్యూట్ ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. నెక్స్ట్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి డెప్త్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అని కూడా అంటాము. ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి స్టాటిక్ ఫ్లూయిడ్ ఒక కాలమ్ని మెజర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి మనకి వాటర్ ఫిల్డ్ బాయిలర్స్, పెట్రోల్ ఆర్ డీజిల్ ఫిల్డ్ ట్యాంక్స్ ఆఫ్ ఐస్ ఇంజన్స్లో యూజ్ చేస్తామండి. సో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని మనం ఇట్ కాజ్ డ్యూ టు స్టాటిక్ ప్రెషర్ అంటాము. స్టాటిక్ ప్రెషర్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయండి, బట్ స్మాల్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది వేరీ చేస్తుంది. సో దీన్ని మనం హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ ప్రెషర్ బిట్వీన్ ద ప్రెషర్. సో మనకి జనరల్గా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లెవెల్ కన్సిడర్ చేస్తే అబోవ్గా ఉంటే మనం గేజ్ ప్రెషర్గా అనుకున్నాం, బిలోగా ఉంటే వాక్యూమ్ ప్రెషర్ అనుకున్నాం. సో మనకి
అబౌవ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అబౌవ్ ఉంటే గేజ్, బిలో ఉంటే వాక్యూమ్ ప్రెషర్. సో వాక్యూమ్ లో కూడా అంటే మాలిక్యూల్స్ మధ్య ఇంట్రాక్షన్ అనేది లెస్ గా ఉంటే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. ఈ అబ్సల్యూట్ ప్రెషర్ అనేది రిఫరెన్స్ కన్సిడర్ చేసుకున్నాం అనుకున్నాం కదా. సో దాన్ని అబ్సల్యూట్ జీరో ఆర్ ప్రెషర్ ఆర్ పర్ఫెక్ట్ వాక్యూమ్ అంటాం. ఓకేనండి, అర్థమైందా కదా. సో అట్మాస్ఫియర్ ప్రెషర్ అబౌవ్ ఉంటే గేజ్, బిలో ఉంటే వాక్యూమ్. ఓకే, సో ఇంట్రాక్షన్స్ అనేవి జీరోగా ఉంటే దాన్ని రిఫరెన్స్ తీసుకొని వాక్యూమ్ కన్నా నెగిటివ్ గా ఉంటే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ ప్రెషర్ లో వచ్చేటప్పటికి అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గేజ్ ప్రెషర్ ప్లస్ బారోమెట్రిక్ ప్రెషర్ అంటాం. సో బారోమెట్రిక్ ప్రెషర్ ఆర్ అబ్సల్యూట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని ఈ టర్మ్ తోటి అంటే వాక్యూమ్ ప్రెషర్ ప్లస్ అబ్సల్యూట్ ప్రెషర్ ని బారోమెట్రిక్ ప్రెషర్ అని కూడా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. ద ప్రెషర్ మెజర్డ్ బై ఏ ప్రెషర్ గేజ్ ఈస్ 4500 kilonewton per meter square. Barometric pressure of the atmosphere is 760 mm of Hg. Find the absolute pressure. సో మనకి ప్రాబ్లం ఇదండి. సో ప్రాబ్లంలో మనకి ఏం చెప్పారు, ప్రెషర్ గేజ్. సో అంటే మనకి ఇచ్చింది గేజ్ ప్రెషర్ అండి. సో గేజ్ ప్రెషర్ ఎంత చెప్పారు, 4500 kilonewton per meter square అండి. సో బారోమెట్రిక్ లో అట్మాస్ఫియర్ లో రిప్రజెంట్ చేసిన వాల్యూ 760 mm of Hg అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో గివెన్ డేటా gauge pressure is equal to P of gauge is equal to 4500 kilonewton per meter square అండి. సో barometric pressure ఎంత, P of atmosphere is equal to 760 mm of Hg. మనం ఆల్రెడీ ప్రీవియస్గా యూనిట్స్లో రిప్రజెంట్ చేసుకున్నాం కదండి. సో 760 mm of Hg ని 1 atmospheric pressure అంటాము. సో 1 atmospheric pressure is equal to 101.325 kilopascals. సో 1 pascal is equal to 1 Newton per meter square అని. సో చూడండి, సో 760 mm of Hgని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే 101.325 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, అబ్సల్యూట్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ అండి. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని పీ ఆఫ్ అట్మాస్ఫిరిక్ అంటాము, గేజ్ ప్రెషర్ పీజీ. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనకి వాల్యూ ఎంత అంటే 101.325 అండి. సో గేజ్ ప్రెషర్ 4500. సో ఈ రెండింటి యొక్క సమ్మేషన్ చేస్తే 4601.325 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. we know that Newton per meter square అంటే పాస్కల్స్ అండి. సో 4601.325 కిలో పాస్కల్స్ అండి. సో బై 1000 చేస్తాము, అప్పుడు 4.601 బార్స్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం. A gauge fitted to a steam condenser indicates 760 mm of Hg when the barometer reads 760 mm of Hg. Calculate the absolute pressure in the condenser in kilopascals and bars లో క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి, గేజ్ ఫిట్టెడ్ టు ద స్టీమ్ కండెన్సర్ అంటే ఒక ప్రెషర్ని మెజర్ చేసుకునే గేజ్ని స్టీమ్ కండెన్సర్కి ఫిట్ చేశారండి. సో ఆల్రెడీ మనం స్టీమ్ కండెన్సర్ అంటేనే నెగిటివ్ వాక్యూమ్ ప్రెషర్ అనుకున్నాం కదండి. సో ఆ గేజ్లో చూపించిన వాల్యూ వచ్చేటప్పటికి 700 mm of Hg అండి. సో బారోమీటర్ ఎందులో రికార్డ్ చేస్తుంది అంటే 760 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో బారోమీటర్ రీడింగ్ వచ్చేటప్పటికి 760 mm of Hg అండి. సో అబ్సల్యూట్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో గివెన్ డేటా స్టీమ్ కండెన్సర్ ప్రెషర్ అంటే వాక్యూమ్ ప్రెషర్ 760 కన్నా తక్కువ ఉంది కాబట్టి వాక్యూమ్ ప్రెషర్. సో P of vacuum is equal to 700 mm of Hg అండి. సో బారోమెట్రిక్ ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్, P of atmosphere వచ్చేటప్పటికి 760 mm of Hg. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్ అ కండెన్సర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్ ఎ కండెన్సర్ ఈజ్ ఈక్వల్ టు atmospheric pressure minus vacuum pressure in the gauge. So P of atmosphere minus P of vacuum. Atmospheric pressure 760 mm of Hg, vacuum 700 mm of Hg, that is equal to 60 mm of Hg అండి. మనకి యూనిట్స్ వచ్చినప్పటికి కిలో పాస్కల్స్ అండ్ బార్స్ లో కన్వర్ట్ చేయమన్నారు mm of Hg ని. We know that 1 mm of Hg is equal to 133.34 Newton per meter square అండి. సో ఫస్ట్ మనం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోకి కన్వర్ట్ చేస్తాము. సో 60 into 133.34 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో వాల్యూ వచ్చేటప్పటికి 8000.4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని పాస్కల్స్ అంటామండి. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 1000 ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి 8000 కి. సో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం కాబట్టి డివైడ్ చేసిన దానికి 8000 by 1000 8 వస్తుందండి.
మల్టిప్లై చేసింది కిలో పాస్కల్స్ అవుతుంది. సో పాస్కల్స్ని 8 కిలో పాస్కల్స్ అవుతుంది. సో ఫస్ట్ వన్ కిలో పాస్కల్స్ లో కన్వర్ట్ చేసాం, నెక్స్ట్ బార్స్ లో కన్వర్ట్ చేయాలండి. సో కిలో పాస్కల్స్ బార్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి సో 8/100 బార్స్ అండి. దట్ ఇంప్లైస్ 0.08 బార్స్ అండి. నెక్స్ట్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ రీడింగ్స్ ఆఫ్ ప్రెషర్ టు కిలో పాస్కల్స్ అస్యూమింగ్ బారోమెట్రిక్ రీడ్స్ 760 mm ఆఫ్ హెచ్జీ. సో మనకి ఇక్కడ వేరియస్ యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ ఇచ్చారండి, దాన్ని కిలో పాస్కల్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. సో బారోమెట్రిక్ ప్రెషర్ ఆల్రెడీ 760 mm ఆఫ్ హెచ్జీ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి 100 mm ఆఫ్ హెచ్జీ, సెకండ్ వన్ 2 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, థర్డ్ వన్ 15 బార్స్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి 0.08 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 90 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ గేజ్, నెక్స్ట్ వన్ 40 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ వాక్యూమ్ అండి. సో ఈ 6 యూనిట్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ డేటా ఫస్ట్ వన్ తీసుకుందామండి. బారోమెట్రిక్ ప్రెషర్ ఎంత ఇచ్చారండి? 760 mm ఆఫ్ హెచ్జీ. సో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్ ఫర్ 100 mm ఆఫ్ హెచ్జీ. సో 100 mm ఆఫ్ హెచ్జీని కిలో పాస్కల్స్లోకి కన్వర్ట్ చేయాలి. We know that pressure is equal to, pressure ఎంత ఇచ్చారండి? 100 mm of Hg. సో mm of Hg ని పాస్కల్స్ లో కన్వర్ట్ చేయాలి. సో పాస్కల్స్ లో కన్వర్ట్ చేసే ముందు ఫస్ట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో కన్వర్ట్ చేస్తామండి. సో we know that 1 mm of Hg is equal to 133.34 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 100 into 133.34 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో 13,334 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోలో కన్వర్ట్ చేయాలి కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి. మల్టిప్లై చేసింది కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో డివైడ్ చేయాలి. 13,334/1000 13.34 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుందండి. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని పాస్కల్స్ అంటాము. సో 13.34 కిలో పాస్కల్స్ అండి. సో 100 mm ఆఫ్ హెచ్జీ ఈజ్ ఈక్వల్ టు 13.34 కిలో పాస్కల్స్ అండి. సో సెకండ్ వన్, టు కన్వర్ట్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్ ఫర్ 2 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో వీ నో దట్ ప్రెషర్ ఎంత ఇచ్చారండి? 2 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో మెగా అంటే ఎంతండి? 10⁻⁶ అండి. ఓకేనండి. సో 2 into 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో కావాలి కాబట్టి 1000 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి. సో 10⁻⁶/10³ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. 10³ 10⁻⁶ క్యాన్సిల్ చేసుకుంటే 2 into 10³ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కిలో పాస్కల్స్ అంటాము. సో 2 into 10³ 2000 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కిలో పాస్కల్స్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్, టు క్యాలిక్యులేట్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్ ఫర్ 15 బార్స్. ఓకేనండి. సో ప్రెషర్ ఎంత ఇచ్చారండి? 15 బార్స్ ఇచ్చారండి. సో 1 bar is equal to 10⁻⁵ pascals. So that implies 10⁻⁵ Newton per meter square. So 10⁻⁵ ని 10 square into 10 cube అండి. సో 15 into 10 square into క్యూబ్ ఉంది కాబట్టి కిలో అని కన్వర్ట్ చేస్తున్నాం. సో కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 15 into 10 square 1500 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కిలో పాస్కల్స్ అండి. నెక్స్ట్ డి, టు క్యాలిక్యులేట్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్ ఫర్ 0.008 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండి. సో ప్రెషర్ ఎంత ఇచ్చారండి? 0.008 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఇచ్చారండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ని కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో కిలో కాబట్టి 10³ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం అండి. సో 0.008/10³ కిలో మల్టిప్లై చేసిన దాంట్లో కిలో ఉంది కదండి. సో కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో 0.008/10³ ఇంటూ, సో ఇక్కడ ఎంఎం స్క్వేర్ని మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేస్తున్నాం అండి. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అండి. ఓకే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm అండి. సో 1/100 meters ఈజ్ ఈక్వల్ టు 10 mm అండి. సో 1 mm ఈజ్ ఈక్వల్ టు 1/100 ఇంటూ 1/10 అండి. దట్ ఇంప్లైస్ 1/10³ meters అండి. సో 1 mm ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻³ meters అండి. మనకి మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి 10⁻⁻³ హోల్ స్క్వేర్ అండి. 10⁻⁻6 అండి ఇది. ఓకే, సో 0.008 into 10³ into 10⁻⁻6 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో కన్వర్ట్ చేసేసుకుంటే మనకి వాల్యూస్ వచ్చేటప్పటికి బై 6 ఉన్నది, మనకి మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి ఇంటూ 6 అవుతుందండి. ఓకేనండి. సో 10⁻⁶/10³ అంటే 10³ మిగులుతుంది. సో 0.008 into 10³ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి.
సో మల్టిప్లై చేస్తే 8 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుందండి. నెక్స్ట్, టు క్యాలిక్యులేట్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్ ఫర్ 90 centimeters of Hg gauge. సో వీ నో దట్ బారోమెట్రిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి 760 mm of Hg అండి. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ రో ఈజ్ ఈక్వల్ టు 13.6 into 10 cube kg per meter square అండి. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో GH అండి. సో రో వాల్యూ 13.6 into 10 cube. ఓకే, జీ వచ్చేటప్పటికి 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. హెచ్ వచ్చేటప్పటికి 760 mm of Hg. ఎంఎంని మీటర్స్లోకి మార్చుకునేటప్పటికి 1000 అండి. సో 760/1000 అండి. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చేటప్పటికి 101,396.15 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్ వస్తుందండి. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు, సో బై 1000 చేసినప్పుడు 101.39 కిలో పాస్కల్స్ వస్తుందండి. నెక్స్ట్, గేజ్ ప్రెషర్ పి ఆఫ్ గేజ్ ఈజ్ ఈక్వల్ టు రో జీహెచ్ అండి. మనకి P of gauge is equal to density of mercury 13.6 into 10 cube అండి. సో G వచ్చేటప్పటికి 9.81 అండి. H వచ్చేటప్పటికి 90 సెంటీమీటర్స్ చెప్పారు. సో 90/100 అండి. సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటాము. సో వాల్యూ వచ్చేటప్పటికి 1207074.4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్ అండి. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని కిలో పాస్కల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి బై 1000 చేస్తామండి. So 120.0744 kilopascals. We know that absolute pressure is equal to atmospheric pressure plus gauge pressure. Atmospheric pressure 101.39 అండి. Gauge pressure 120.07 అండి. So absolute pressure 221.46 kilonewton per meter square. We know that Newton per meter square is equal to pascals. So atmospheric pressure is equal to 221.46 kilopascals అండి. So second problem, to calculate pressure, next problem is to calculate pressure in terms of kilopascals for 40 centimeters of Hg vacuum. So 40 centimeters of Hg in vacuum ante the vacuum pressure ichcharundi. We know that barometric pressure is equal to 760 mm of Hg. Density of mercury is 13.6 into 10 cube kg per meter cube andi. Atmospheric pressure is equal to rho GH. So rho value 13.6 into 10 cube, G 9.81, H value 760/1000 అండి. సో వాల్యూ 101.39 కిలో పాస్కల్స్ వస్తుంది. సో వాక్యూమ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో జీహెచ్ అండి. పి ఆఫ్ వాక్యూమ్ అండి, ఇది గేజ్ కాదు. సో 13.6 into 10 cube into 9.81 into 40 సెంటీమీటర్స్ని మీటర్స్లో 40/100 అండి. సో 53.3664 కిలో పాస్కల్స్ అండి. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్ అండి. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 101.39 మైనస్ 53.3664 అండి. అంటే అప్రాక్సిమేట్గా 53.37 తీసుకుంటున్నాము. సో మైనస్ చేస్తే 48.0302 కిలో పాస్కల్స్ అండి. సో 40 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో పాస్కల్స్లో 48.02 కిలో పాస్కల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ప్రాబ్లం, the gas used in the gas engine trial was tested. The pressure of gas supply is 10 centimeters of water column. So find the absolute pressure of the gas if the barometer reads 760 mm of Hg. సో మనకి ఏం చెప్పారంటే గ్యాస్ ఇంజిన్ లో గ్యాస్ ట్రైల్ అనేది గ్యాస్ తీసుకొని ట్రైల్ అనేది చేశారండి, ట్రైల్ రన్. సో దాంట్లో ప్రెషర్ వచ్చేటప్పటికి ఎంత వేరీ అయిందంటే గ్యాస్ ఇంజిన్ లో వాటర్ కాలమ్స్ తోటి మెజర్ చేసినప్పుడు 10 centimeters ఆఫ్ వాటర్ కాలమ్ అండి. అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ వచ్చేటప్పటికి 760 mm of Hg. సో గివెన్ డేటా ఏం చెప్పారండి, ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు గ్యాస్ ఇంజిన్ కి. సో గివెన్ డేటాలో మనకి బారోమెట్రిక్ ప్రెషర్ H ఈజ్ ఈక్వల్ టు 760 mm of Hg అండి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, రో జీహెచ్. రో వచ్చేటప్పటికి డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ, ఎంఎం ఆఫ్ హెచ్జీలో తీసుకున్నారు కాబట్టి హెచ్జీ అంటే మెర్క్యూరీ. సో 13.6 into 10 cube అండి. జీ వచ్చేటప్పటికి 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హెచ్ వచ్చేటప్పటికి 760 mm ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో బై 1000 మనకి వాల్యూ వచ్చేటప్పటికి 101,396.15 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. ఓకే, నెక్స్ట్ గేజ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో గేజ్ ప్రెషర్ వచ్చేటప్పటికి మనకి రో జీహెచ్ ఇచ్చారు. సో రో వచ్చేటప్పటికి డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 అండి. జీ వచ్చేటప్పటికి 9.81, హెచ్ వచ్చేటప్పటికి 10 సెంటీమీటర్స్ అండి,
centimeters లోకి meters. So we know that 1 meter is equal to 100 అండి. So 10 by 100. So that implies 981 Newton per meter square. We know that absolute pressure is equal to atmospheric pressure plus gauge pressure. So that implies 101.39 into 10 cube plus 981 only. So absolute pressure of a gas engine for a trial run test of 10 centimeters of water column pressure raise is 102.37 into 10 cube Newton per meter square అండి. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయండి?